హాయ్ అండి, నేను మీ బయాలజీ తిరుపతిరావు సార్ని. మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటిలో మనకి బయాలజీ సిలబస్ అనేది విశ్లేషణ, అంటే మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడు, వాటికి సంబంధించినటువంటి అంశాలని, అంటే మనకి గత సిలబస్కి ఇప్పుడు సిలబస్కి తేడాలు ఏమున్నాయి అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈరోజు ఒకసారి దాని గురించి ప్రిపేర్ అవుతున్న మన పిల్లలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన గోదావరి కోచింగ్ సెంటర్ రాజమండ్రి మరియు కాకినాడ వారి ఆధ్వర్యంలో మీకు ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంపై మేము ముందుకు వచ్చాను. మనకి జస్ట్ ఒక 1 minute రీసెంట్గా మనకి ఏపీకి సంబంధించి, అంటే మన డిఎస్సికి సంబంధించి మనకి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మనకి మన ఏపీ డిఎస్సికి సంబంధించి ఉండేటువంటి అప్డేట్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ఇందులో మనం చాలామంది మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు సార్ మనకి దాని గురించి అనేవి చాలామంది ఎక్కువగా డౌట్స్ కూడా అడగడం జరుగుతూ ఉందండి. మన ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలకు సంబంధించి కూడా నిన్న రీసెంట్గా జరిగినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించి ఒక సరైన వివరణ కూడా మనకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా ఒక వివరణ ఇచ్చారు. ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సికి చదువుతున్న అందరూ కూడా మీరందరూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అంటే మనకి ఏదైతే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందో ఆ టైంని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఉండేటువంటి టైంని యూజ్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ కానీ వస్తే మనకి 40 నుంచి 45 రోజులు మాత్రమే సమయం ఉంటుంది అనే విషయాన్ని అతను కొంచెం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముందుగానే చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇన్ కేసు ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చిలో నోటిఫికేషన్ ఇస్తే మనకి ఒకవేళ 45 days మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి. 45 days మాత్రమే మనకి టైం ఇచ్చినట్లయితే మనకి ఏప్రిల్ ఎండింగ్లో కానీ మనకి మే ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి లాస్ట్ టైము మొన్న జరిగినటువంటి టెట్, అంటే ఆల్రెడీ చాలామంది పిల్లలు ఈ టెట్ ఎగ్జామ్ పేపర్లు చూసే ఉంటారు, పాత రాసేసి పిల్లలు, కొత్తగా వచ్చేటువంటి పిల్లలు కూడా. లాస్ట్ టైం జరిగినటువంటి టెట్కి ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి టెట్ పేపర్లకి చాలా తేడా ఉందనే విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు టెట్లో మొన్న జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం జరిగిందండి. అంటే తెలిసిన ప్రశ్నలు కూడా ఎక్కువగా తప్పు చేయడానికి అవకాశం ఉండేలా ప్రశ్నాపత్రాన్ని రూపకల్పన చేశారు. ఇప్పుడు డిఎస్సి సిలబస్ను కూడా ముందుగా విడుదల చేయడానికి కారణం కూడా అదే. అంటే ఈ టైంలో బాగా చదువుకుంటే నెక్స్ట్ డిఎస్సి వచ్చేపాటికి, అంటే డిఎస్సి మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ నోటిఫికేషన్ వచ్చేపాటికి సిద్ధంగా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇప్పుడున్న ఈ టైంని మనం యూజ్ చేసుకోగలిగితే రేపు డిఎస్సిలో మీ డిస్ట్రిక్ట్లో మీరు అనుకునేటువంటి ర్యాంక్ని ఈజీగా పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకు సార్, ఇప్పుడు మనకి యావరేజ్గా 3 to 4 months మాత్రమే మనకి డిఎస్సికి సంబంధించినటువంటి టైం అనేది గట్టిగా ఉందండి. ఒకవేళ లాస్ట్ టైం టెట్లో మన ఏపీలో చూసుకున్నట్లయితే 140, గమనించాలి మీరు అందరూ, టెట్ కేవలం వెయిటేజ్ మాత్రమే. డిఎస్సి అనేది స్కోర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కసారి గమనించాలండి, డిఎస్సిలో ఎస్జిటి పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళకి 80 marks ఉంటాయి, 160 questions ఉంటాయి. 160 questions అండి. ఇక్కడ ఈ 160 questions కూడా మనం ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ప్రిపరేషన్ యొక్క స్థాయిని హై స్టాండర్డ్ లెవెల్లో చదవాలి. ఇప్పుడున్న ప్రశ్నాపత్రం అంటే లాస్ట్ టైం డిఎస్సి యాక్చువల్గా టెట్లో ఎప్పుడు కూడా మీరు ఇదివరకు చూడండి, పాత టెట్ పేపర్లు ఏ పేపర్ చూసినా కూడా మనకి అంత అప్లికేషన్ మెథడ్లో లేదు. టెట్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన సందర్భాలు గత పేపర్లో చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు మాత్రం పేపర్ ప్యాటర్న్ చాలా మారింది. సార్ ఇప్పుడు దీనికి అనుగుణంగా మనం చదవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడదాం. మన డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి దాని గురించి మీకు ఒకసారి మాట్లాడతానండి. మనం ఒకసారి దానికి ఏమి ఇచ్చాడు, ఏంటి, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఏముంది అనే విషయం ఒకసారి చూద్దాం.
ముందు ఇక్కడ ఒక విషయాన్ని అందరూ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. మనకి సైన్స్ కంటెంట్కి సంబంధించి మన ఎస్జిటిలో సైన్స్ కంటెంట్కి సంబంధించి మనకి 8 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఇందులో మనకి 16 క్వశ్చన్స్ వస్తాయండి. సో మనకి ప్రతి క్వశ్చన్ కూడా మనకి హాఫ్ మార్క్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఏంటో ఒకసారి క్లారిటీగా చూద్దాం. మనకి ఇక్కడ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఎస్జిటి పిల్లలు 3 నుంచి 8వ తరగతి వరకు మాత్రం ఇచ్చాడు. పాఠ్య పుస్తకాలు అంటే గవర్నమెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ సో మన విద్యా సంవత్సరంలో ఏదైతే మనం బోధిస్తున్నామో ఆ అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్లలో మాత్రమే మనం చదవాల్సింది ఉంది. డిఎస్సికి 100% మనం ఎక్కువగా చదవాల్సినవి ఇయ్యానండి. టెక్స్ట్ బుక్లో నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది, వాటిలో చదవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. అందరూ కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ అన్నా కూడా 10th క్లాస్ స్థాయిలో ఇదిగోండి మళ్ళీ ఈ పదం కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ పదాన్ని కూడా ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే 10th స్టాండర్డ్ లెవెల్స్లో మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుద్ది. ఇన్ కేస్ అండి ఉదాహరణకు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మనకి 5th క్లాస్లోను 7th క్లాస్లోను ఫర్ ఎగ్జాంపుల్ మానవ శరీరం గురించి మనకి జస్ట్ వీటికి సంబంధించినటువంటి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాడు. దీనికి సంబంధించినటువంటి లింక్డ్ చాప్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే 8th క్లాస్లోను 10th క్లాస్లోనూ ఉంటాయి. అంటే 10th స్టాండర్డ్లో ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి. అంటే క్వశ్చన్ ఏం చేస్తారంటే రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో మీరు విషయాన్ని గమనించాలి. అందరు 5th క్లాస్లో జస్ట్ బేసిక్స్ మాత్రం ఉంటాయి. దానికి సంబంధించిన కొంచెం స్టాండర్డ్ అంటే మరి ఎక్కువేం కాదు, జస్ట్ కొంచెం స్టాండర్డ్ 7th క్లాస్లో ఉంటుంది. బట్ దాని హయ్యర్ స్టాండర్డ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది సార్ అంటే 8th క్లాసు 10th క్లాస్లో ఉంటుంది. మొన్న జరిగిన టెట్లో చూద్దామంటే చాలా పేపర్లు వచ్చేసి 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసులు అడిగాడండి. టెట్కే ఏంటి టెట్కే 10th క్లాసు కాన్సెప్ట్లు అడిగితే రేపు రాబోయే మనకి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనకి ఎక్కువగా వీటిల్లో నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎలా సార్ అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతున్నామంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి లాస్ట్ డిఎస్సి ఎస్జిటి పేపర్లో మనం చూస్తే ఒకసారి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. లాస్ట్ టైం జరిగినటువంటి డిఎస్సి పేపర్లు కానీ మనం చూస్తే అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లు ఇచ్చారు సార్. వీటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం వచ్చే కొద్ది మనం మాట్లాడదామండి. ఇక్కడ ఒకసారి చూడాలి అందరూ కూడా. ఫస్ట్ మనకి ఏ కాన్సెప్ట్ ఇచ్చాడు సార్ అంటే సజీవ ప్రపంచం. దీన్నే మనకి లివింగ్ వరల్డ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి. చాలా ఈజీ. ఇందులో అప్లికేషన్ టైప్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అసలు నిర్జీవులు అంటే ఏంటి, సజీవులు అంటే ఏంటి, పిల్లలకి బేసిక్ స్థాయిలో ఎంతకు అసలు జీవులు ఎన్ని రకాలు, అసలు అవి ఎట్లా ఉంటాయి, నిర్జీవులు అంటే ఏంటి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అండి, సజీవులు అంటే ఏంటి వాటి యొక్క ఎగ్జాంపుల్స్, సజీవులకి నిర్జీవులకి మధ్యలో ఉండేటువంటి తేడాలు ఏంటి. ఇదిగోండి మనకి ఈ సజీవులకు సంబంధించిన ఉండేటువంటి లక్షణాలు అండి, డిఫరెన్స్, క్యారెక్టర్స్ ఆఫ్ ది లివింగ్ యానిమల్స్. అంటే సజీవుల్లో ఏమొస్తాయి, వాటికి సంబంధించిన లక్షణాలు ఏం చూపిస్తాయి అనేటువంటి దాని కాన్సెప్ట్లు ఇక్కడ చెప్తాం. అట్లానే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్సిటి పిల్లలకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ప్లాంట్స్ పార్ట్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్లాంట్స్ అండి మొక్కల గురించి. ఇది కూడా ఎలా అడుగుతాడంటే అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. విషయాన్ని ఒకసారి గమనించాల్సింది. ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ మొక్కలు యాక్చువల్గా ప్లాంట్స్కి సంబంధించి మొక్కలను వర్గీకరించుట. ఇదిగోండి సార్ ఇదే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మనకి దీన్నే ప్లాంట్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. ఇది ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడున్న వీటిల్లో ఏం చేశాడంటే కొత్త మన న్యూ టెక్స్ట్ బుక్లో అసలు మొక్కల్లోనే ఏ ఏ రకాలు ఉంటాయి, మొక్కల్లోని అసలు పొదలు ఏంటి, పొదలో వాటిలో ఉండేటువంటి క్యారెక్టర్స్ని ఎట్లా పిలుస్తామనేటువంటిది. అలాగే మనకి ట్రీస్ పొదలకి చెట్లకి గల ఉండేటువంటి తేడాలు ఎలా ఉంటాయి ఇందులో చెప్తామండి. అట్లాగే ఇక్కడ విషయాన్ని గమనించాలి అందరూ కూడా. అమ్మ మనకి భూమి పైన అంటే దీన్ని నేల మీద అని కూడా చెప్పొచ్చు, భూమి పైన పెరిగేటువంటి మరియు జలావరణం అండి నీటిలో పెరిగేటువంటి మొక్కలు మరియు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మనకు టెట్లో కూడా అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. ఇదిగోండి ఇంతకుముందు జరిగినటువంటి పేపర్లో తెలంగాణలోను మన ఆంధ్రాలో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. ఇది
ఎడారి మొక్కలు జీరోఫైట్స్ అంటాం జనరల్గా, వీటినేమో మనం హైడ్రోఫైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో యాక్చువల్గా ఇట్లా మొక్కలు అవి ఎక్కడెక్కడ ఏ మొక్కలు పెరుగుతాయని చెప్తాం అనమాట. సో ఇందులో చాలామందికి తెలుసు, మనకి ఇందులో ఎక్కువగా మనకి కలబంద అనేటువంటి మొక్క చెప్తాం, న్యాచురల్గా ఇచ్చేటువంటి మొక్కల్లో కాక్టస్ అని చెప్తాం, ఓపన్షియా, అందులో బ్రహ్మజముడు, నాగజముడు ఇలాంటి మొక్కలన్నీ కూడా ఎగ్జాంపుల్స్లో అడుగుతాడు. అంటే అది క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే వీటికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పొదలు తీసుకుంటాడు, ఏవో కొన్ని రకమైన ఉపయోగకరమైన చెట్లు తీసుకుంటాడు, ఎడారి మొక్కలు తీసుకుంటాడండి, అలాగే నీటిలో ఉండేటువంటి మొక్కలు తీసుకొని సరికాని జతను గుర్తించండి, సరైన జతను గుర్తించండి, ఈ క్రింది వాళ్ళలో భిన్నంగా ఉన్నది గుర్తించండి అని అడగచ్చు. సిలబస్ను మనం అలా చూస్తే ఎల్లో కొద్ది స్టాండర్డ్ పెరుగుతుందని గమనించాలి. మళ్ళీ చూడమ్మా ఇక్కడ ఎలా ఇచ్చాడు సార్ అంటే మళ్ళీ ఇది ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సార్. మొక్కలు, భాగాలు, విధులు. సో మనకి పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఫంక్షన్స్. సాధారణంగా ప్లాంట్స్ గురించి చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్లాంట్ని వేసినప్పుడు ఆ మొక్కలో ఉండేటువంటి వేరు, ఇది ప్రతి దగ్గర చాలా క్లారిటీ ఇచ్చాడండి. అసలు వేరేంటి, ఆ వేరు యొక్క ప్రధాన విధులు ఏంటి, మళ్ళీ వేరులో ఉండేటువంటి రకాలు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. మనకి డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వేరు గురించి వచ్చేసరికి చాలా ఎగ్జామినేషన్స్లో మనకి వేరు వ్యవస్థ యొక్క రకం అనే దాని మీద ప్రశ్న ఎక్కువగా వస్తుంది. సరే ఏంటంటే వేరు వ్యవస్థ గురించి చెప్పినప్పుడు మనం ఎక్కువగా ఏంటంటే చదువుతున్నామమ్మా, పీచు వేరు వ్యవస్థ గురించి చదువుతున్నాం, అలాగే మనకి ప్రధాన వేరు వ్యవస్థ లేదా తల్లి వేరు వ్యవస్థ గురించి చదువుతున్నాం. అంటే వాడు ఎలా అడుగుతున్నాడంటే అదే క్వశ్చన్ని ఈ క్రింది ఇవ్వబడినటువంటి లక్షణాలలో పీచు వేరు వ్యవస్థ లక్షణాన్ని గుర్తించండి, లేదనుకుంటే ప్రధాన వేరు వ్యవస్థ లక్షణం గుర్తించండి, ఇట్లా కాన్సెప్ట్లో అడుగుతాడు వేరు. అలాగే మనం చూసుకున్నట్లయితే కాండం యొక్క విధులు ఏంటి, సో కాండం ప్రధానటువంటి ఫంక్షన్స్ ఏంటని కాన్సెప్ట్లో అడుగుతాడు. అట్లానే మనం చూసుకున్నట్లయితే పత్రాలు. సో దీన్ని మనకి పిల్లలకి కిరణజన్య సంయోక్రియలో చెప్పినప్పుడు భాగంగా ఫోటోసిన్థసిస్ ఎలా జరుగుతుంది, సో ఆ పత్రం యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి అందులో చెప్తాం. అట్లానే మనం చూసుకున్నట్లయితే పుష్పాలు. సో ఈ పుష్పాలు చెప్పినప్పుడు 7th క్లాస్లోనే లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్, డిఎస్సికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఆ పుష్పంలో అందులోనే మొక్కలు, మన కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి అనేటువంటి పాఠంతో ఒక లెసన్ ఉంటుందమ్మా. అందులో మనకి ప్రతి ఎగ్జామ్లో లాస్ట్ టైం జరిగినటువంటి టెట్లో కూడా, ఇంతకుముందు డిఎస్సిలో కూడా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఒక విషయాన్ని గమనించాలి, సో అంటే వీటిని లింక్ చేసి చదువుకోవాలి. అవన్నీ మనం ముందు వాటి గురించి డిస్కస్ చేద్దాం ఏంటి. సో అలాగే మొక్కలకు సంబంధించి వాటి భాగాల విధులను గురించి కూడా డిస్కస్ చేయాలి. సార్ ఇప్పుడు ఇందులో వీటన్నిటినీ కలిపి ఒక బిట్ కింద వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కలిపి ఒక బిట్ కింద వచ్చండి. మీరు విషయాన్ని గమనించాలి, ఈ 4 కలిపి ఒక బిట్ కింద ఇచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను 160 క్వశ్చన్స్ కదండి. 160 క్వశ్చన్స్లో వాడి కాన్సెప్ట్ ఏంటంటే నీకు క్వశ్చన్ తెలియాలి, ఆ క్వశ్చన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ వచ్చి అనిపిస్తుంది. సార్ మరి ఆ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలగాలి అంటే వీటి మీద మంచి పట్టు ఉండాలి, దాని కాన్సెప్ట్లో ఏది ఇచ్చినా కూడా వెంటనే చేయగలిగాలి ఉండాలి. అంటే వాటి గురించి మనం కమింగ్ క్లాసెస్లో మాట్లాడదాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్లాంట్స్ అయిపోయింది. మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే యానిమల్స్. ఇదిగోండి మేడం. సో మనకి ఏంటి సార్ అంటే జంతువుల గురించి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ మనకి క్రింది స్థాయి టెక్స్ట్ బుక్లు ఇవి, మన చుట్టూ ఉండేటువంటి జంతువులు. సో మనకి చుట్టూ ఉన్నటువంటి జంతువుల్లో యాక్చువల్గా మనం ఎక్కువగా పెంపుడు జంతువుల గురించి మాట్లాడుతాం. అలాగే మనం చూసుకున్నట్లయితే అందులో మనం మచ్చిక చేసుకున్న జంతువులు ఏంటి అంటే అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల్లో ఉండేటువంటి జంతువులు ఏంటి, అసలు జంతువుల యొక్క లక్షణాలు ఏంటి, బేసిక్స్ అండి అంతా కూడా క్యారెక్టర్స్ ఆఫ్ ది యానిమల్స్ అని చెప్పచ్చు. అందుకనే మీకు అక్కడికి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఇదిగోండి, ఆ జంతువులకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంతకుముందు కూడా ఎగ్జామినేషన్స్లో అడిగాడమ్మా, ఏంటి మాస్టర్ అంటే అండోత్పకాలు అని ఉంటుంది. ఇంగ్లీష్లో వీటిని ఓవిపారస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుడ్లు పెట్టేటువంటి జీవులని అండోత్పకాలు అని, ఏంటి పిల్లలను కనేటువంటి జీవులను నేరుగా పిల్లలను కనేటువంటి జీవులను శిశోత్పకాలు అని పిలుస్తారు. దిస్ ఈజ్ ద ఓవిపారస్, దిస్ ఈజ్ ద వివిపారస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎగ్జామ్లో అండోత్పకాల లక్షణం కానిది, శిశోత్పకాల లక్షణం కానిది, లేదా అండోత్పకాల గురించి ఒక సెంటెన్స్ ఇవ్వచ్చండి, శిశోత్పకాల గురించి ఒక సెంటెన్స్ ఇవ్వచ్చు.
ఇచ్చేసి క్రింది వానలో ఒకటి సరైనది రెండు సరికాదు, రెండు సరైనది ఒకటి సరికాదు, ఒకటి మరియు రెండు సరైనవి ఒకటి రెండు సరికావు అనే కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇది 6th క్లాస్లో ఉంటుంది మనకి, జస్ట్ 6th క్లాస్లో చెప్పొచ్చు. దీన్నే మనకి కౌమార దశ అనే 8th క్లాస్లో లెసన్ చెప్పినప్పుడు రెండింటిని లింక్ చేసి కూడా మనం చెప్పొచ్చు అండి. ఓకే, సో కాబట్టి అండోత్పకాలు అంటే ఏంటి, శిశోత్పకాలు అంటే ఏంటి మనం డిస్కస్ చేస్తాం. ఇదంతా జంతువుల రకాలు, జంతువుల లక్షణాల్లో కూడా చెప్పొచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే శాకాహార జీవులు, ఇది అందరికీ తెలిసిందే. సో మనకి గడ్డి లేదా మొక్కలను ఆహారంగా తీసుకునేటువంటి జీవులనే శాకాహార జీవులు అంటారు. సో యాక్చువల్గా ఈ శాకాహార జీవులను మనం ఏ పేరుతో పిలుస్తారంటే గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిని హెర్బివోర్స్ అని కూడా పిలుస్తారు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మాంసాహార జీవులు, వీటిని మనం వేటాడే జీవులను కూడా చెప్పచ్చు. వేటాడు అంటే ప్రత్యేకంగా సో మాంసాహార జీవులనే వీటిని మనం ఏ పేరుతో పిలుస్తారు సార్ అంటే కార్నివోర్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అంటే మాంసాహార జీవుల యొక్క లక్షణాలు అంటే శాకాహార జీవుల యొక్క లక్షణాలు అంటే. సో ఇవి జంతువులను ఆహారంగా మాత్రమే తీసుకుంటే మొక్కలను ఆహారంగా తీసుకోవు, ఇవి మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటే జంతువులను ఆహారంగా తీసుకోలేవు. అట్లాగే చూడండి నెక్స్ట్ చూడండి సర్వభక్షకాలు. టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు వీటిలో కూడా ఉన్నాయండి. సర్వభక్షకాలు వీటిని ఆమ్నివోర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓమ్నివోర్స్ ఆర్ ఆమ్నివోర్స్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు సర్వభక్షకాలు. సార్ ఇవి మొక్కలని ఆహారంగా తీసుకుంటాయండి, జంతువులని ఆహారంగా తీసుకుంటాయి, రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు సార్ అంటే సర్వభక్షకాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా చెప్పచ్చు. తర్వాత చూడండి జంతువులు పక్షుల యొక్క ఆవాసాలు. సో కింది స్థాయిలో అయితే ఆవాసం అనే పేరుతో పిలుస్తామండి, కొంచెం పై స్థాయిలో అయితే ఆవరణ వ్యవస్థలు అని కూడా పిలవచ్చు, ఇంకా పై స్థాయిలో అయితే జీవావరణ వ్యవస్థ అని కూడా పిలుస్తాం. సో ఇది ఇంతకుముందు మనకి పై స్థాయిలో 8th క్లాస్లో ఆవరణ వ్యవస్థలు అనేటువంటి పాఠంలో ఉండేది. 6th క్లాస్లో ఇప్పుడు జస్ట్ ఆవాసాల గురించి మాత్రం ఇచ్చాడు, ఆవరణ వ్యవస్థల గురించి ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు. బాగా అబ్జర్వ్ చేయాలి. పక్షులు బర్డ్స్, పక్షులకు సంబంధించినటువంటి ఆవాసాలు. అసలు పక్షులు ఇందులోనే మళ్ళీ మనకి జీవవైవిధ్యం అనేటువంటి పాఠానికి లింక్ కూడా ఉంటుంది. ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మొక్కలు జంతువుల సంరక్షణ అనేటువంటి పాఠంలో మనకి పక్షులు వలసల గురించి కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొన్న ఎగ్జామినేషన్ టెట్లో కూడా మనకు క్వశ్చన్లు అడిగాడండి. సైబీరియన్ అనేటువంటి కొంగ ఎక్కువ దూరం వలసలు పోవడానికి కారణాలు గుర్తించిన కాన్సెప్ట్లో కూడా ఇందులో బిట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆవాసాలు ఏంటి, ఎలా ఉంటే వాటి యొక్క లక్షణాలు అంటే ఇందులో డిస్కస్ చేద్దాం. ఇదిగోండమ్మా ఇందాక మీకు చెప్పాను జంతువుల యొక్క రకాలు ఇచ్చినప్పుడు అందులో చాలా రకాలు ఇస్తారు. పెంపుడు జంతువులు ఇదిగోండి ఇక్కడ చెప్పాను చూసారండి. పెంపుడు జంతువులు ఏంటి, అసలు మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువులకి ఏం చెప్పొచ్చు, క్రూర జంతువులు అండి, క్రూర జంతువులు. సో ఇవి అబ్జర్వ్ చేయాలండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆవాసాన్ని అనుసరించి అంటే అది నివసించే ప్రదేశాన్ని ఆధారంగా మనకి జంతువుల్లో ఉండేటువంటి వర్గాలు, అంటే అవి నివసించే ప్రదేశాన్ని ఆధారంగా మన ఏ రకాలుగా ఉంటాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి జంతువుల యొక్క శబ్దాలు, ఇవన్నీ కింద స్థాయి పుస్తకాలు. సో ఒక్కొక్క యానిమల్ ఏ సౌండ్స్ని రిలీజ్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేటువంటి వాటి గురించి చెప్పొచ్చు. అట్లాగే మీరు చూడండి ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 వాళ్ళు కూడా టెట్లో దీని మీద ప్రశ్న ఇచ్చాడండి. అలాగే మన ఎస్జిటి పిల్లలకు కూడా ఇచ్చాడు. ఇది మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఇందులో నుంచి అప్లికేషన్ మెథడ్లో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. జంతువుల్లో ఉండేటువంటి చలనాలు, పక్షులు కానీ చేపల్లో కానీ వానపాములో కానీ నత్తల్లో కానీ ఎలా చలనాలు ఉంటాయి, వాటి మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఆ మూమెంట్స్ గల కారణాలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మనం చూస్తాం. మూమెంట్స్ ఆఫ్ ది యానిమల్స్ అని పిలవచ్చండి. మళ్ళీ చూడండి అందరూ కూడా నెక్స్ట్ మనకి వివిధ రకాల ఆవాసాలు. మళ్ళీ ఇందాక చెప్పింది ఏంటంటే పక్షుల యొక్క ఆవాసాల గురించి మాట్లాడారు. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటూ వివిధ రకాల ఆవాసాలు. అసలు ఆవాసాలు అంటే ప్రదేశాలను బట్టి మరియు అనుకూలనాలు, ఆ ప్రదేశంలో ఉండేటువంటి అడాప్టేషన్స్ ఏముంటాయి, అక్కడ నివసించడానికి పరిసరాల యొక్క ప్రభావం ఎలా కనిపిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్లు ఇక్కడ డిస్కస్ చేస్తాం. మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జంతువుల యొక్క నివాసం, మరియు అందులో మనకి బ్రాకెట్లో ఇల్లు గురించి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పక్షుల యొక్క యాక్చువల్గా మనకి నెస్ట్ అండ్ గూడ్లు గురించి, నెస్ట్ అంటాం మనం, పక్షులు నిర్మించుకునేటువంటి గూడ్లు ఏ రకాలుగా ఉంటాయని చెప్తాం. సరే ఇందులో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు సింపుల్ కాన్సెప్ట్ అని చెప్పేస్తున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అండోత్పకాలు శిశోత్పకాలు అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇదిగోండి మేడం, అండోత్పకాలు శిశోత్పకాలు. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. హెర్బివోర్స్, ఇదిగోండి హెర్బివోర్స్, అలాగే కార్నివోర్స్, అలాగే ఆమ్నివోర్స్. అంటే శాకాహార జీవులు, మాంసాహార జీవులు, సర్వభక్షకాలు.
అలాగే పక్షుల గురించి చెప్పినప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం అక్కడ మాట్లాడతామని ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. సో సార్ అందులోకి వచ్చేసరికి ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను, జంతువుల్లో చలనాలు. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో దీని గురించి మనం కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకి సో మానవులండి, మనుషులు. ఇక్కడి నుంచి అండి అసలైంది స్టార్ట్ అవుతుంది. అసలు మెయిన్ బయాలజీకి వచ్చేసరికి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా జస్ట్ ఫండమెంటల్. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, అక్కడక్కడ 2 లెసన్లు 6th క్లాస్లో ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా ఇక్కడి నుంచి మేజర్ సిలబస్ అంతా స్టార్ట్ అవుతుంది. సరే మనకి ఇదిగోండమ్మా శరీర అవయవాలు. సో పార్ట్స్ ఆఫ్ ది బాడీ, మానవ శరీరంలో ఉండేటువంటి అవయవాలు, అలాగే మనకి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం. అట్లానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే జాగ్రత్త చూడమ్మా, పిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫర్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. గత టెట్ పేపర్స్లో కానీ డిఎస్సి పేపర్స్లో కానీ సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ మనకి అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం జరిగింది. సో సిలబస్లో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉందండి. సరే అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ పుస్తకాల డీటెయిల్గా లేదు కదా, ఇంతకుముందు ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందంటే ఖచ్చితంగా మనం చదువుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ప్రశ్న ఇచ్చేసినప్పుడు ముందుగానే మనం చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఓకేనండి. అందులో కన్ను, లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ చూస్తే కన్ను గురించి కానీ అంటే మరి ఇది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని లేదు, అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు అడగచ్చు. సో కన్ను గురించి కానీ, ముక్కు గురించి కానీ, నాలుగు గురించి కానీ, చర్మం గురించి కానీ, చెవి యొక్క నిర్మాణం గురించి కానీ మనకి ఇందులో నుంచి ఏ బిట్టేని ఇవ్వచ్చు. సో మనకి ఇందులోనే కన్ను యొక్క నిర్మాణంలోకి వచ్చేసరికి కంటి యొక్క పొరల గురించి, దృఢస్థలం గురించి, రక్తపట్లం గురించి, నేత్రపట్లం గురించి, మళ్ళీ నేత్రపట్లం యొక్క నిర్మాణం మీద మనకు చాలాసార్లు బిట్లు ఇచ్చాడండి. దండ కణాలు, శంకు కణాలు. దండ కణాలు యొక్క ఇదేంటి, శంకు కణాలు ఇదేంటి. సో ఇదేం ఫంక్షన్ చేస్తే ఇదే ఫంక్షన్ చేస్తుంది, ఇదే పదార్థం ఉత్పత్తి చేస్తే ఇదే పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. ఏ కాన్సెప్ట్ అయినా ఒక ప్రశ్న అయితే ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నాయని చెప్పొచ్చమ్మా. ఓకే సార్, ఒకసారి జాగ్రత్త చూడండి. అలాగే మరియు జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సంరక్షణ. ఉదాహరణకు కంటి సంరక్షణకు విటమిన్ ఏ తీసుకోవాలి. అలాగే కన్ను సంరక్షణ తీసుకుని జాగ్రత్తలు ఏంటేం చేయాలనేది మనం చెప్తాం. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. వికలాంగుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు. సో వికలాంగుల పట్ల సో మనకి ఎవరితో మనం ఎలా మెలగాలి ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ జస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఇదిగోండి ఇలాంటి అప్లికేషన్ టైప్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మంచి మరియు చెడు స్పర్శలు. మంచి మరి అంటే స్పర్శను బట్టి ఎదుటివారు నుంచి పిల్లలు ఎలా వాటిని మెలగాలి అనేటువంటి కాన్సెప్ట్లో మనకు ఉంటుంది. ఇదిగోండి స్పర్శల గురించి. ఓకేనండి. అట్లానే మనం చూసుకున్నట్లయితే అమ్మ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ స్కెలిటల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. గమనించాలండి అందరూ కూడా, ఇది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ప్రజెంట్ మరి జస్ట్ దీని లింక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే మనకి కణజాలాల్లో, జంతు కణజాలాల్లోకి వచ్చేసరికి మీకు వీటికి సంబంధించినటువంటి అంటే చూడండి, అందుకే నేను మీకు 10th క్లాస్ కఠిన స్థాయిలను ఇచ్చాడు. మీకు సంయోజక కణజాలం అని ఉంటుంది. మన జంతు కణజాలాల్లో మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఆ జంతు కణజాలాల్లోని సంయోజక కణజాలం అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సంయోజక కణజాలం అనేటువంటి కాన్సెప్ట్లోనే మనకి ఎముక గురించి చెప్తాం, మృదులాస్థి గురించి చెప్తాం, లిగమెంట్స్ గురించి చెప్తాం, టెండాన్స్ గురించి చెప్తాం. అలానే మనకి అక్కడ ఏరియోలార్ సంయోజక కణజాలం గురించి చెప్తాం, అడిపోజ్ కణజాలం గురించి చెప్తాం. అంటే ఇక్కడ వీటి గురించి ఇందులోనే మనకి ఎముకలు, వాటికి సంబంధించినటువంటి రకాలు, అలాగే మనం చూసుకున్నట్లయితే కీళ్ళు, అట్లానే మనం చూసుకున్నట్లయితే కండరాలు, మజిల్స్, అలాగే మనకి దీనికి లింక్ చేసి ఇందులో మనం మాట్లాడుతాం. చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది గమనించాల్సిన విషయం. ఇదిగోండి చూసారమ్మా కీళ్ళు. సో జాయింట్స్ అండి, బోన్స్, అలాగే మనకి కార్టిలేజెస్. మృదులాస్థలు అంటే మెత్తని ఎముకలని మాట్లాడతాం. ఇదిగోండి అమ్మ మనం చెప్పిన ఇక్కడ ఉంది, ఇదిగోండి కండరాలు. సో ఇందులో నుంచి ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ప్రకారం ఒక క్వశ్చన్ ఇవ్వడానికి స్కోప్ అయితే ఉందో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని గమనించాలి. తర్వాత మనం టెట్లో అడిగాడు ఇవన్నీ భద్రతా చర్యలండి. సో అలానే మనం చూసుకున్నట్లయితే ఇంటి వద్ద, పాఠశాలలో, సో యాక్చువల్గా రహదారి భద్రత. పిల్లలు యాక్చువల్గా మనకి ఇది మనకి ఓవరాల్గా ఈవీఎస్ కాన్సెప్ట్లో ఉంటుందండి, దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే జల విపత్తులు అంటే ఏంటి, సునామీలు.
సునామీకి సంబంధించినటువంటివి, అలాగే మనకు వర్షపాతాలండి, వర్షం ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే, అలాగే తుఫాన్లకు సంబంధించినటువంటివి, అలాంటి కాన్సెప్ట్లు మనం చూసుకుంటాం. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్, టెట్కి ప్రతిసారి అడుగుతుంటాడు ప్రథమ చికిత్స. ఇది చాలాసార్లు టెట్ ఎగ్జామినేషన్స్లో అడిగాడు. ఇన్ కేసు డిఎస్సిలో కూడా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ కానీ అడిగితే ఇవ్వచ్చు. ప్రథమ చికిత్సలకు ఇచ్చేసరికి మీకు తెలుసు, యాక్చువల్గా మనకి ఎవరైనా నీటిలో పడిపోయినటువంటి వ్యక్తికి, వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తికి, గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తికి, పాము కాటు వేసినటువంటి వ్యక్తికి చేయాల్సినటువంటి ప్రథమ చికిత్స నియమాల గురించి ఇందులో డిస్కస్ చేస్తామన్నమాట. సరే, ఇప్పుడు ఇందులో చెప్పిన వీటిలో మానవుని యొక్క శరీరం, యాక్చువల్లీ ఇదంతా కూడా హ్యూమన్ బాడీ యొక్క సంబంధించింది. మీరు అబ్జర్వ్ చేయండి, సెన్స్ ఆర్గాన్స్ అని ఒకటి ఉంది చూడండి, సెన్స్ ఆర్గాన్స్ అని ఒకటి ఉంది. అట్లాగే మీరు అబ్జర్వ్ చేసినట్లు అందులో ఇక్కడ ఏం ఎంటర్ అయింది మాస్టర్ అంటే అస్థిపంజర వ్యవస్థ గురించి ఎంటర్ అయింది. అంటే ఎముకలకు సంబంధించి, అట్లానే కీళ్ళకి సంబంధించి, మృదులాస్తులకు సంబంధించి, కండరాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సార్, అప్లికేషన్ మెథడ్లో ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పానమ్మా, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని మనకి కణజాలాల్లో, జంతు కణజాలాల్లో వన్ ఆఫ్ ది టైప్ అయినటువంటి కనెక్టివ్ టిష్యూ లేదా సంయోజక కణజాలాల గురించి చెప్తాం. సో కాబట్టి అక్కడ కూడా మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. సార్, దీని తర్వాత నెక్స్ట్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు చూడండి అమ్మా, నెక్స్ట్ మనకు వచ్చేసరికి సిలబస్లో మనకి జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ మనకి 5th క్లాస్లోనూ ఉంటుంది, 6th క్లాస్లోనూ ఉంటుంది, అలాగే దీని గురించి మొత్తం రిలేటెడ్ కూడా మళ్ళీ 10th క్లాస్లో కూడా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆహారము, ఇదిగోండి ఆహారము, ఆవశ్యకత అంటే అవసరము, ఆహారపు వనరులు అంటే ఆహారం దొరికేటువంటి జంతు వనరులు అవ్వచ్చండి, మొక్కల వనరులు అవ్వచ్చు. అట్లానే మనం చూసుకుంటే ఇదిగోండి అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి మొక్కలు, జంతువులు, ఆహార పదార్థాలలో రకాలు, టైప్స్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ అండి. అట్లానే మనం చూసుకున్నట్లయితే వండే పద్ధతులు అంటే మనం వండే పద్ధతులు ఏంటంటే వండని అంటే మనం నేరుగా తినొచ్చు. కొన్ని రకమైనటువంటి ఫ్రూట్స్ కానీ, కొన్ని రకమైనటువంటి కాయకూరలు కానీ, దుంపలు కానీ ఏవైతే మనం తీసుకోవచ్చో వాటి గురించి. అలానే మనకు ఆ వంట పాత్రలు ఏవి తీసుకోవడానికి ఏం చేస్తాం, సింపుల్గా చెప్పాలంటే వంటల ప్రోగ్రాం. అలానే మనం చెప్పాలంటే ఇది చూడండి జాతిగా మధ్యాహ్న భోజన పథకం. ఇప్పుడు మన మధ్యాహ్న స్కూల్స్లో నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం యొక్క కాన్సెప్ట్ను కూడా ఇక్కడ మనం కొంచెం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాగే జాగ్రత్త చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ బాగా ఇంపార్టెంట్, ఆహారం వండే విధానము మరియు సంరక్షణ. అట్లానే మరి చూడండి వాటికి సంబంధించినటువంటి పద్ధతులు కూడా టైప్స్ అండి. అట్లాగే ఆహారం యొక్క వృధా, ఆహారం ఎంత వృధా అవుతుంది, వృధా అవడం వల్ల నష్టాలు ఏంటి, వాటికి సంబంధించండి. ఆహారాన్ని భద్రపరచడం, వాస్తవానికి ఈ ఆహారాన్ని భద్రపరచడం అనేది మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 8th క్లాస్లోనే సూక్ష్మజీవుల ప్రపంచం అనేటువంటి లెసన్స్లో మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆహారాన్ని నిల్వ చేసేటువంటి పద్ధతులను ఉంటుంది. ఇందులో భద్రపరిచేటువంటి పద్ధతుల్ని దానికి లింక్ చేసి మనం చెప్పొచ్చండి. అలాగే మనం చూడండి అమ్మా, ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు అంటే ఏ పదార్థాలు తింటే హెల్దీగా ఉంటాం, ఏ పదార్థాలు మంచివి అనేటువంటి అంశంలో చెప్పొచ్చు. సార్, ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఎగ్జామినేషన్స్లో మోస్ట్లీ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 5th క్లాసు 6th క్లాసు టెక్స్ట్ బుక్స్లో నేరుగా ఉండేటువంటి పాఠ్యాంశాలను ఇచ్చేసాడు. మన ఆహారం, అవర్ ఫుడ్ అంటే ఆహారంలోని అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి ప్రజెంట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో నేరుగా ఇచ్చినటువంటి అంశం. ఈ ఆహారంలోని అంశాల గురించి ఇచ్చినప్పుడు కార్బోహైడ్రేట్స్ అండ్ పిండి పదార్థాల గురించి, అట్లానే మనం చూసుకున్నట్లయితే ఇందులోనే మనకి గమనించాల్సిందండి లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ గురించి, ప్రోటీన్స్ లేదా మాంసకృతుల గురించి, అలాగే మనకి మినరల్స్ లేదా ఖనిజ లవణాల గురించి మరియు విటమిన్స్ అనేటువంటి అంశాల గురించి మనం చెప్తాం. దీనంతా మళ్ళీ ఎక్కడ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం, 10th క్లాస్లో మాట్లాడుకుంటాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ వాట్ ఏంటి మీరు అబ్జర్వ్ చేయండి. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా నేను ఇప్పుడు చెప్తుంటాను పిల్లలకి. సో CPFMV అని గుర్తెట్టుకొని సాధారణంగా వీటిని తీసుకునేటువంటి పరిమాణాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరిస్తారని, ఇందులో స్థూల పోషకాలు అంటారు, సూక్ష్మ పోషకాలు అంటారని చెప్తామండి. సో బట్ ఇందులోకి వచ్చేసరికి ఎందుకు వర్గీకరించారో వాటి యొక్క ఆవశ్యకత ఏంటో కూడా మనం డిస్కస్ చేస్తాం. మరియు అసలు పిండి పదార్థాలు ఏ వనరుల నుంచి లభిస్తాయి, అసలు పిండి పదార్థాల యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఏ పరీక్షలు చేస్తారు, అంతే. ఒక టేబుల్ నేర్చుకుంటాం మనం.
ఆ టేబుల్లో నుంచి మొన్న కూడా జరిగినట్టు ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఇచ్చాడు. ఓకేనండి, ఇది కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అంటే గమనించాలి. మళ్ళీ అమ్మ ప్రోటీన్స్ సేమ్ అండి. ప్రోటీన్స్ లభించేటువంటి వనరులు ఏంటి, అందులో జంతు సంబంధ పదార్థాలు ఏంటి, మొక్కలకు సంబంధించినటువంటి పదార్థాలు ఏంటి, అవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సార్ ప్రోటీన్స్ యొక్క నిర్ధారణకు ఉండేటువంటి పరీక్షలు ఏంటి, అవి ఏ రంగులోకి మారుతాయి, అవి కూడా ఇందులో నేర్చుకుంటాం. సేమ్ ఫ్యాట్స్, మినరల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, విటమిన్స్ అనేది 6th క్లాస్లో జస్ట్ బేసిక్స్ మాత్రమే ఉంటుంది. 10th క్లాస్లో టేబుల్ ఉంటుందమ్మా, 100% దాని నుంచి ఒక క్వశ్చన్ డిఎస్సికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా డైరెక్ట్గా ఇవ్వడం అప్లికేషన్ మెథడ్లోనే అడుగుతాడు. సో ఓకేనండి, మీకు అందరికీ తెలుసు ఆ లెసన్, ఆ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో అట్లానే మనం చూసుకోండి ఆహారంలో అంశాలు అన్నాడు. ఇదిగోండమ్మా సంతులిత ఆహారం. సంతులిత ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు కలిగినటువంటి ఆహారాలు. అలాగే జంక్ ఫుడ్, దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం. 10th క్లాస్లోనే స్థూలకాయత్వం అనేటువంటి అంశం గురించి చెప్పినప్పుడు దీని గురించి మనం మాట్లాడుతామండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. సో ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువ తింటున్నారు, పనికొచ్చినవి ఎవరు తినట్లేదు. సో బట్ దానివల్ల ఏంటి, అలాగే న్యూనతారకమైనటువంటి వ్యాధులు, దీన్ని పోషకాహార లోప వ్యాధులను కూడా చెప్పచ్చు. ఈ పోషకాహార లోప వ్యాధుల గురించి చెప్పినప్పుడే ఈ 3 కాన్సెప్ట్లు చెప్పేస్తాం. ఏంటి మాస్టారు, ఒకటోది వచ్చేసరికి క్వాషియార్టర్ అని చెప్తామమ్మా, 10th క్లాస్లో ఉంటుంది ఇది. రెండోది వచ్చేసి ఏంటి సార్ అంటే మెరాస్మస్ అనేటువంటిది చెప్తామండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇదిగోండి జంక్ ఫుడ్. అక్కడ 2 రకాలుగా ఉంటుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వలన స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుందని చెప్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క లక్షణాల మీద అప్లికేషన్ టైప్లో ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని అర్థం క్వాషియార్కర్కి మెరాస్మస్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాషియార్కర్ అండ్ మెరాస్మస్ డిసీజెస్ అనేటువంటి కాన్సెప్ట్లు ఇక్కడ చూస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అలానే వీటంతా ఎంత ఇంపార్టెన్సో కేవలం ఈ 3 కాన్సెప్ట్లు అంత ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సార్ నెక్స్ట్కి వచ్చేసరికి ఒకసారి చూద్దామండి. ఇది చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యవసాయం దగ్గరికి వచ్చాం. వ్యవసాయం, అగ్రికల్చర్ అండి. సో మనకి ఈ వ్యవసాయంలోకి వచ్చేసరికి బాగా అబ్జర్వ్ చేయండి, చూడండి ఏమి ఇచ్చాడో. యాక్చువల్గా మనకి వ్యవసాయ విధానాలు, యాక్చువల్గా వ్యవసాయంలో ఉండేటువంటి ప్రాసెస్ ఏంటి, వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పనిముట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 8th క్లాస్లోనే మనకి వ్యవసాయం అనేటువంటి కాన్సెప్ట్లో చాలా బాగా ఇచ్చాడు. అందులో బిట్లు కూడా వస్తున్నాయి. అందులోనే మనకి మీకు గమనించాలి, మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది అందులో ఉంటుందా, మన బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది మనం ఇందులో డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి లింక్ 9th క్లాస్లో ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో ఒక ముక్క అర్థం అవ్వదు. సో అది బాగా జాగ్రత్తగా చదవగలిగితేనే అప్లికేషన్ టైప్లు ఇచ్చినా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ వ్యవసాయం పండించే విధానంలో ఉంటాయి. మనం నేలను దున్నడం, విత్తనాలను వేయడం, ఎరువులు చల్లడం విధానాల ప్రాసెస్ ఉంటాయి. మనం పిల్లలకి కోడ్లతో కూడా క్లాస్ రూమ్లో చెప్పాం. సో అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మేడం వ్యవసాయ పద్ధతులు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఆహార ధాన్యాలు నిల్వ ఎలా చేయాలి, ఆహార ధాన్యాలు ఎలా సంరక్షించాలి అనేటువంటి కాన్సెప్ట్తో నిల్వ చేయడం అండి. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి మేడం, ఇదిగోండి జంతువుల నుండి లభించేటువంటి ఆహార పదార్థాలు. ఇదే ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే జంతువుల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి లెసన్స్లో ఉండేది. ఇప్పుడు జంతువుల నుండి లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటని చూస్తాం. ఇది గమనించాలి మీరు అందరూ కూడా. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు లైట్గా మొన్న కూడా అడిగాడండి, మన పేపర్ 2 వాళ్ళకి అడిగాడు, SCT వాళ్ళు కూడా అడిగాడు అందులో. సో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి చేపల పెంపకం విధానం ఉంటుందమ్మా. అందులో తేనెటీగల యొక్క పెంపకం గురించి ఉంటుందండి. కోళ్ళ పెంపకం గురించి కూడా ఉంటుంది. బట్ వచ్చేసి ఇది మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ చాలా మారింది. అందుకేనండి మొన్న కూడా దాంట్లో నుంచి ప్రశ్నలు ఇస్తాడు. రేపు డిఎస్సి కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అట్లాగే చూడండి అమ్మ, పక్షులు మరియు జంతువుల యొక్క ఆహారం. జంతువులు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటాయి సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనకి ఇంపార్టెంట్ ఏది మాస్టర్ అంటే ఇది. సో 8th క్లాసు 9th క్లాస్లో ఉండేటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఖరీఫ్ పంటలు అంటే ఏంటి, రబీ పంటలు అంటే ఏంటి, అట్లాగే నీటిపారుదల విధానాల్లోనే స్ప్రింక్లర్ మెథడ్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం అనేటువంటి పంటల గురించి, బిందు సేద్యం అనేటువంటి విధానాల గురించి అన్నీ ఇందులో చేస్తామండి. ఎరువులు రకాల గురించి చెప్తానండి. అందులో మనకి సహజ ఎరువులు, అలానే చూసుకుంటూ కృత్రిమ ఎరువులు,
వాటి అందులో రకాలు, వాటి గురించి విధానాలన్నీ కూడా ఇందులోనే డిస్కస్ చేస్తాం. ఓకేనమ్మా. సో ఇందులోకి వచ్చేసరికి మాత్రం ఇది కొంచెం ఫోకస్ పెట్టాలి. సో జంతువులను లభించే ఆహారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అట్లానే మనం చూడండి సార్ నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండమ్మా. సో కుటుంబం, ఫ్యామిలీ. సో బేసిక్ స్థాయి నుంచి ఇచ్చి మొత్తం దాని గురించి డీటెయిల్గా ఇచ్చాడు. సో యాక్చువల్గా మనకి ఏంటి సార్ అంటే కుటుంబ సభ్యుల యొక్క పాత్ర మన ఫ్యామిలీస్లో. సో అందులో మీకు తెలుసు కదా, కుటుంబంలోనే అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా గుర్తెట్టుకొని ఎవరో ఏముంటాయి ఏంటని. కుటుంబంలో మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, అందులో ఉండేటువంటి రకాలు ఏంటి, సో అందులో వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు అండి, చేంజెస్, కుటుంబం యొక్క బడ్జెట్, అందరికీ నివాసం అంటే ఇల్లు, అలాగే మనం చూసుకున్నట్లయితే భిన్న రకాలైనటువంటి ఇల్లులో ఉండేటువంటి రకాలు చదువుతాం. అలాగే గృహోపకరణాలు అంటాం, గృహానికి కావలసినటువంటి వస్తువులు. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, వలస వెళ్ళడానికి గల కారణాలు. సో అలా ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎందుకు వలస వెళ్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో మనం చదవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రభావాలు ఏంటి గమనించాలమ్మా. మురికి ఓడలు, ఇల్లు లేనటువంటి ప్రజలు, అంటే వాళ్ళకి ఆవాసం అనేది ఉండదు. సో ఇదంతా కూడా కింది స్థాయి పుస్తకాల్లోనే మనకు ఉంటుంది. బాగా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీంట్లో ఖచ్చితంగా ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం డిఎస్సిలో గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కావాలంటే మీరు రేపు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయాక కావాలంటే ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏంటి సార్ అంటే మనకి కణం, ఇదిగోండమ్మా 8th క్లాస్లో ఉంటుంది. ఇది మనకి కణం అనే పాఠం ఎక్కడ ఎంటర్ అవుతుంది సార్ అంటే 8th క్లాస్. దీని గురించి డెప్త్గా ఎక్కడ ఉంటుంది మాస్టర్ అంటే 9th క్లాస్. సో బట్ కణము జీవుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. సో ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది యానిమల్స్ ఈజ్ కాల్డ్ సెల్ అని చదువుతాం. ఆ సెల్లో ఉండేటువంటి రకాలు చదువుతామమ్మా. అందులో ఏకకణ జీవుల గురించి చదువుతాం, బహుకణ జీవుల గురించి చదువుతాం, కేంద్రక పూర్వ జీవుల గురించి చదువుతాం, నిజ కేంద్రక జీవుల గురించి చదువుతాం, వృక్ష కణానికి జంతు కణానికి మధ్యలో ఉండేటువంటి తేడాల గురించి చదువుతాం, కణాల్లో ఉండే రకాల గురించి కూడా చదువుతాం. అందులోకి వచ్చేసరికి మళ్ళీ 9th క్లాస్లోకి వచ్చేసరికి మీకు కణజాలాలు అనేది లింక్ ఉంటుంది దీనికి, అది కూడా మనం ఇందులోనే అనాలిసిస్ చేస్తాం. ఇదిగోండి కణాల రకాలు చూసారండి, ఇదిగోండి అమ్మ కణం యొక్క నిర్మాణం మరియు విధులు, స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ అండ్ ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ అండి. ఒక కణం యొక్క నిర్మాణంలో ఏమేమి ఉంటాయి, ఆ కణం గురించి మనం పాఠం చెప్పినప్పుడు సో కణం అనేసరికి కణం మధ్యలో మనకి కేంద్రకం ఉంటుందండి, కణం చుట్టూ కణ త్వచం అనేటువంటి నిర్మాణం ఉంటుందని, కణం లోపల జీవ పదార్థం అనేది ఉంటుందని, ఇందులో మనకి మరి కణంకి వచ్చేసరికి వృక్ష కణము జంతు కణము రెండింటి మధ్యలో భేదాలు చెబుతూ ఆ లోపల ఉండేటువంటి కణాంగాలు సెల్ ఆర్గనల్స్ అంటారమ్మా. వాటి మీద ప్రశ్న ఇవ్వడానికి స్కోప్ ఉంది. దయచేసి పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని కూడా జాగ్రత్త గమనించండి. గ్యారంటీ బిట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. సో అలాగే చూడండి మాస్టర్, వన్ ఆఫ్ ది నెక్స్ట్ చూడండి, సేమ్ ఇంపార్టెంట్, ఇది 8th క్లాసే. సూక్ష్మజీవుల యొక్క పరిచయము అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్, అందులో ఉండేటువంటి రకాలు, మళ్ళీ ఇందులో 2 ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు చెప్పొచ్చండి. అట్లానే మనం చూసుకున్నట్లయితే హానికరమైనటువంటి సూక్ష్మజీవులు. అంటే మీకు డైరెక్ట్గా అర్థం అవడం కోసం నేను టెక్స్ట్ బుక్లో ఉన్న 2 మాటల్లో చెప్తున్నాను. ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవుల గురించి చెప్పినప్పుడు మీకు టెక్స్ట్ బుక్లోని దేని గురించి ఉంటుంది మాస్టర్ అంటే కిణ్వన ప్రక్రియ గురించి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. అట్లానే మనం చూసుకున్నట్లయితే పాలును పెరుగ్గా మార్చేటువంటి కాన్సెప్ట్లో చెప్తాం. అట్లానే మనం చూసుకున్నట్లయితే నత్రజని స్థాపన గురించి చెప్పినప్పుడు కూడా చెప్తాం. అట్లానే మనం చూసుకున్నట్లయితే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవుల్లోనే గమనించాలమ్మ అందరూ కూడా ప్రశ్న ఇవ్వడానికి స్కోప్ ఉంది. యాంటీబయాటిక్స్ గురించి చెప్తామండి. ఇది యాంటీబయాటిక్స్ అమ్మ, తెలుగు మీడియంలో సూక్ష్మజీవనాశకాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అంటే అది. అలానే మనం చూసుకున్నట్లయితే హానికరమైనటువంటి సూక్ష్మజీవులు అనేసరికి ఒక్కసారి గమనించాలి మీరు అందరూ కూడా. హానికరమైనటువంటి సూక్ష్మజీవులు అనేసరికి మోస్ట్లీ ఏం చెప్తాం సార్ అంటే డిఎస్సిలో మన టెక్స్ట్ బుక్ ప్రకారం డిసీజుల గురించి చెప్తాం. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు వ్యాధుల మీద మొత్తం వ్యాధుల గురించి ఒక టేబుల్ ఉంటుందండి. మొక్కల్లో కలిగే వ్యాధులను ఒక చిన్న టేబుల్ ఉంటుందమ్మా. ఓవరాల్గా వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులు, ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధుల మీద ఒక టేబుల్ ఇస్తాం మనకి. ఆ టేబుల్ చదువుకోవాలి, టెక్స్ట్ బుక్కేనండి, మనకి టెక్స్ట్ బుక్ చదువుకోవాలి అంతే. అట్లానే మనం చూసుకుంటే ప్లాంట్స్కి సంబంధించి సో అందులోనే మనకి ఏంటంటే మన కుంకుమ తెగులు గురించి మనకి కొన్ని తెగుళ్ళు ఉంటాయి.
అది దేని ద్వారా వ్యాపిస్తుంది. అలాగే మనం గమనించాలండి దానికి సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజం ఏంటి. సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొక్కల్లో వ్యాధుల గురించి చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిట్రస్ క్యాంకర్ అని ఒకటి చెప్తామండి. సిట్రస్ క్యాంకర్ పేరులోనే ఉంటుందమ్మా. సిట్రస్ జాతి పళ్ళు, నిమ్మ, నారింజ, బత్తాయి. సో అలాంటి వాటిలోకి వచ్చేసరికి సార్ సిట్రస్ జాతి ఫలాలు అనేసరికి ఇది సాధారణంగా మనకు ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సిట్రస్ క్యాంకర్ ఈ బ్యాక్టీరియా పేరు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడైతే మీరు డైరెక్ట్గా బ్యాక్టీరియాని గుర్తుపెట్టేసుకోవచ్చు. ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోవాలండి. జాందోమోనస్ సిట్రి అనే ఒక బ్యాక్టీరియా. సార్ ఇది పంట మొత్తం కూడా ఎలా వ్యాప్తి చెందుతుంది మాస్టర్ అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో అలాగా దాన్నే గత డిఎస్సిలో కూడా అప్లికేషన్ మెథడ్లు ఇచ్చాడు. సో రామయ్య అనే రైతు తన పొలంలో XYZ అని కొన్ని మొక్కలు పెంచాడు. ఈ క్రింది రకమైనటువంటి తెగుళ్ళు లేదా వ్యాధులు రావడం జరిగాయి. వాటికి సంబంధించినటువంటి సూక్ష్మజీవుళ్ళు మరియు వ్యాధి వ్యాప్తి విధానాలు వరుసగా అని అడిగాడు. అంటే ఈ టేబుల్ అంతా కలిసి ఒక క్వశ్చన్ కింద ఇచ్చాడమ్మా. అంటే ఆ 4-5 డిసీజులు తెలియాలి, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ పేర్లు తెలియాలి, అలాగే వ్యాధి వ్యాప్తి విధానాలు తెలిస్తేనే మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. అది సో గమనించాలి మీరందరూ కూడా. అట్లానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండమ్మా మైక్రోబయాలజీ మీద ప్రశ్న ఇవ్వడానికి స్కోప్ ఉంది. సో బట్ జాగ్రత్తగా చూసుకోండమ్మా. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అలాగే ఆటలు అంటే చాలు ఇంక మీకు తెలిసిందే, మీకు చాలా ఆటల గురించి తెలుసు. సో అందులోనే ఉండేటువంటి రకాలండి ఇవి. వినోదం, ఇండోర్ గేమ్స్ అట, మనకి అవుట్డోర్ గేమ్స్ అట. సో అట్లానే మనం చూసుకున్నట్లయితే స్థానిక అంటే మన ప్రదేశంలో, మరియు ఆట యొక్క నియమాలు. సో ఆటలాడినప్పుడు మనం నియమాలు ఉండాలి. లేదనుకోండి మనం ఏం చేస్తామంటే మనం వేసిందే రైట్ అంటాం. సో బట్ ఏంటంటే నియమాలు లేకపోయింది అనుకోండి ప్రతిసారి మనమే నెక్కుతాం అనమాట ఆటలో. ఎందుకంటే ఎవడు రుబాబు చేస్తే ఆడిదే. సో బట్ ఇక్కడ నియమాలు కొన్ని ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ గురించి ఆటలో ఉండే టైప్స్ గురించి మనం మాట్లాడతాం. సో ఇప్పుడు ఈ బోర్డు మీద చూపించేటువంటి కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వచ్చేసరికి మనకి బాగా అబ్జర్వ్ చేయండి, జీవక్రియలను ఇచ్చాడమ్మా. ఇక్కడ గురించి అనేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సరే ఏంటి సార్ అంటే మనకి ఏంటి సార్ అంటే పోషణ, న్యూట్రిషన్. ఈ పోషణలోకి వచ్చేసరికి ఏంటి సార్ అంటే మనకి మొక్కల్లో పోషణ. ఇది మనకి 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అట్లానే మనం చూసుకుంటే ఇందులో మనకి స్వయం పోషకాలు ఆటోట్రోప్స్ అంటాం అండి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే పరపోషకాలు, వీటినే మనకి హెటిరోట్రోప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లానే మనం చూసుకున్నట్లయితే విచ్ఛిన్నకారులు, వీటినే మనకి డెట్రివోర్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అట్లాగే చూడము కీటకాహార మొక్కలు, ఇదిగోండి వీటిని మాంసాహార మొక్కలు అనొచ్చు, ఇన్సెక్టివోర్ ప్లాంట్స్ అనొచ్చు. వీటినే బోను పత్రాకార మొక్కలు అనొచ్చు. వీటినే నత్రజని లోపించిన నేలలో పెరిగేటువంటి మొక్కలను కూడా అనొచ్చు. కీటకాహార మొక్కలు అనేది ఇంతకుముందు టెట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగోండమ్మా వివిధ రకాలైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి పద్ధతుల్లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. గమనించాలమ్మా 7th క్లాస్లో జస్ట్ బేసిక్స్ మాత్రం ఉంటాయి. దానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినవంతా 10th క్లాస్ లింకే. ఇదిగోండి మేడం, జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ. అది ఇచ్చినప్పుడు తెలుగు ఏం చేస్తారంటే 7వ తరగతి టెక్స్ట్ బుక్లోనే శాకాహార జీవుల్లో ఉండేటువంటి జీర్ణక్రియ గురించి మనకి ఇస్తాడు. నెమరు వేసే జంతువుల్లో ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటాయి, నెమరు వేసే జంతువుల యొక్క జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. అందులోనే ప్రథమామాశయము, జాలకము, తృతీయమాశయము, చతుర్థమాశయము, వాటి గురించి డిస్కస్ చేస్తాం. అట్లాగే మనం చూసుకున్నట్లయితే అమీబా లాంటి ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ ఎలా జరిగిద్ది, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తామమ్మా. అట్లానే మీరు చూడండి, ఇదిగోండి ఆహార సేకరణ అన్నాడు, మరియు జీర్ణం చేసుకునేటువంటి ప్రక్రియలు ఎలా జీర్ణం అవుతుంది. సో దీనికి సంబంధించి మొత్తం లింకు ఇక్కడ 2 మాత్రమే నేర్చుకుంటారు. ఈ 2 ఈజీయే. నెమర వేసే జంతువుల్లోనూ అమీబాలో ఆహార సేకరణ 2 కామనే. ఇక 2 నేర్చుకున్నాక మళ్ళీ మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం. సరే ఇది వరకు డిఎస్సిలో ఈ కాన్సెప్ట్లో బిట్ ఎక్కడి నుంచి వస్తుందండి? 10th క్లాస్లోనే ఫస్ట్ లెసన్ ఉంటుందమ్మా, పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే లెసన్ ఉంటుంది మేడం.
ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులోనే సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీర్ణక్రియ ఎంజైముల పట్టిక అని ఒకటి ఉంటుంది 10th చాలా చాలా ఇంపార్టెంట్. అడగడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉందండి. వీటికి సంబంధించినటువంటిది మనం ఎంజైముల యొక్క పట్టిక గురించి ఇస్తాడు. ఆ ఎంజైముల్లో మనకి ఎక్కువసార్లు డిఎస్సీలు అడిగినటువంటి అమైలేజ్ గురించి, అలాగే మనం చూసుకుంటే లైఫేజ్ గురించి, అలానే మనం చూసుకుంటే ట్రిప్సిన్ గురించి, అలానే మనం చూసుకుంటే పెప్టిడేజ్ గురించి అండి, ఇలాంటి కొన్ని రకమైనటువంటి ఎంజైముల మీద ప్రశ్నలు అనేవి డిఎస్సీలో రావడం జరుగుద్ది. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, శ్వాసక్రియ రకాలు, టైప్స్ ఆఫ్ ది రెస్పిరేషన్ మరియు యానిమల్స్ రెస్పిరేషన్. జంతువుల్లో శ్వాసక్రియ మరియు శ్వాస అవయవాలు. ఇందులో మనం చెప్పినప్పుడు అసలు శ్వాసక్రియలో ఏ రకాలు ఉంటాయి, ఏ జంతువుల్లోని ఏ రకమైనటువంటి శ్వాస భాగాలు ఉంటాయో కూడా మనకు నేర్చుకుంటాం. సరే, ఇందులోకి వచ్చేసరికి జల శ్వాసక్రియ చెప్తాను, అలాగే చర్మ శ్వాసక్రియ గురించి చెప్తాం, వాయునాళ శ్వాసక్రియ గురించి చెప్తాం, పుప్పస శ్వాసక్రియ గురించి కూడా చెప్తాం. సో వీటిలో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ మీద కూడా మనకి డిఎస్సిలోని క్వశ్చన్లు రావడం జరిగిందండి. వాటి గురించి మనం కమింగ్ ఎప్పుడైనా మనకి డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఇందాక ఏం చెప్పామండి, జంతువులలో శ్వాసక్రియ, అందులో విధానాలు. అట్లానే మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే లెసన్ ఉంటుంది 10th అండి. చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. సో అందులోనే మనకి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థలోనే మనకి పురుష శ్వాసక్రియ, మానవుని యొక్క శ్వాసక్రియ విధానం గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. అందులోనే వాయువుల యొక్క రవాణా గురించి కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే శ్వాసక్రియ రకాలు ఉంటాయండి. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ మధ్యలో ఉండేటువంటి రకాల గురించి మాట్లాడతాం. అట్లానే మనం చూసుకున్నట్లయితే కణ శ్వాసక్రియ, టెట్లో డిఎస్సిలో గత డిఎస్సిలో కూడా దీని మీద ప్రశ్న ఇచ్చారు. సో కాబట్టి అక్కడ మాట్లాడతాం. అట్లానే మనం చూసుకుని చూడమ్మా. సో మనకి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో ఉండేటువంటి శ్వాసక్రియ, మొక్కల్లో శ్వాసక్రియ ఎట్లా జరిగింది, సాధారణంగా మొక్కల్లో శ్వాసక్రియ విధానం ఎట్లా ఉంటుంది ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. గ్యారంటీగా అంటే 100% క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సరే ఏంటి సార్ అంటే ప్రసరణ వ్యవస్థ. దీన్నే మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్లో రక్త ప్రసరణ వ్యవస్థ నేర్చుకుంటాం. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో దీన్నే మనకి పదార్థాల రవాణా వ్యవస్థ అనేటువంటి పేరుతో ఉంటుంది. సో మీరు గమనించాలి, ఇది కూడా అందుకే క్లారిటీగా ఇచ్చాడు. మానవుల్లో ప్రసరణ అంటే రవాణా అని కూడా చెప్పొచ్చండి. సో అందుకే ఇదిగోండి మేడం. సో యాక్చువల్గా సార్ మనకి మొక్కల్లో పదార్థాల రవాణా. సో మొక్కల్లో పదార్థాల రవాణా వ్యవస్థకు వచ్చేసరికి దీన్ని మళ్ళీ 9th క్లాస్లో వృక్ష కణజాలాలు లింక్ చేసి చెప్పొచ్చు. ఇందులో మనకి 9th క్లాస్లో వృక్ష కణజాలాల గురించి మాట్లాడినప్పుడు ప్రసరణ కణజాలాల గురించి మాట్లాడతాం. ఆ ప్రసరణ కణజాలాల్లో ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనకి దారువు గురించి, అట్లానే మనం చూసుకున్నట్లయితే పోషక కణజాలం గురించి నేర్చుకుంటాం. దారువులో ఉండేటువంటి నిర్మాణాలు వాటి యొక్క భాగాలంటే, పోషక కణజాలంలో ఉండేటువంటి నిర్మాణాలు వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. సో నేరుగా మనం జరిగినటువంటి టెట్లో ఈ క్రింది వాళ్ళలో దారువు యొక్క ప్రధాన విధిని గుర్తించండి, ఈ క్రింది వాళ్ళలో పోషక కణజాలం యొక్క విధిని గుర్తించండి అంటే వీటిని మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్లో కూడా చెప్పచ్చు. బాగా అర్థం చేయండి. సో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది దీన్ని 10th క్లాస్లో మనం పేరుతో చెప్పారు. అందులో గత డిఎస్సిలో ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి 10th క్లాస్లో గుండె యొక్క అంతర్నిర్మాణం గురించి నేర్చుకుంటాం. సో గుండె యొక్క అంతర్నిర్మాణం, మానవుని యొక్క గుండె యొక్క నిర్మాణంలో ఉండేటువంటి కవాటాల గురించి, అలాగే కర్ణికల గురించి, జఠరికల గురించి, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఇందులో నేర్చుకుంటాం. అట్లాగే ఇదే లెసన్లో మనకి తలసేమియా అనే ఒక డిసీజ్ గురించి కూడా నేర్చుకుంటాం. అంటే 10th క్లాస్లోనే ఉంటుందో అనుబంధంలో ఉంటుంది అది. అట్లానే మనం చూసుకున్నట్లయితే RH కారకం గురించి కూడా మనం నేర్చుకుంటాం. RH ఫ్యాక్టర్ గురించి కూడా ఇక్కడే నేర్చుకుంటాం. సో ఇదంతా కూడా 10th క్లాస్లోనే ఉంటుంది డీటెయిల్గా. చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రేపు డిఎస్సిలో. అట్లాగే మీరు చూడండి, జంతువుల్లో విసర్జన ప్రక్రియ మరియు ఇది నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థలు. ఇదైతే మాత్రం మనకి 10th క్లాస్లో ఉంటుంది, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సిస్టమ్ అంటారు. సో బట్ దీనికి సంబంధించినటువంటి పేరు ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇదిగోండి మేడం, నాడీ వ్యవస్థ. సార్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నాడీ వ్యవస్థ అనేటువంటి లెసన్లో మనకు గత డిఎస్సిలో కూడా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది.
ఇందులోకి వచ్చేసరికి మనం దేని గురించి మాట్లాడుకుంటాం అంటే మెదడు భాగాలు విధుల గురించి మాట్లాడుకుంటాం. సో మెదడు భాగాలు విధుల గురించి మాట్లాడుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోనే మనకి మస్తిష్కము యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ మనకి ముందు మెదడు, అట్లానే మనం చూసుకుంటే మధ్య మెదడు, అట్లానే మనం చూసుకున్నట్లయితే వెనుక మెదడు అనే ప్రధాన 3 భాగాలు ఉంటాయి. మళ్ళీ మనం ముందు మెదడుకి వచ్చేసరికి యాక్చువల్గా మనకి ముందు మెదడులోని మనకి వాసనకి సంబంధించినటువంటి లంబికల గురించి చెప్పుకుంటాం, ఘ్రాణ లంబికలు. అట్లాగే ముందు మెదడుకి వచ్చేసరికి మస్తిష్కము, ద్వారగోర్ధము, హైపోతలామస్ అనేటువంటి భాగాలు చెప్తాం. మధ్య మెదడుకి వచ్చేసరికి మనకి దృష్టి లంబికలు అంటే చూడడానికి సంబంధించినవి. వెనుక మెదడుకి వచ్చేసరికి ఇది మన టెట్లో కూడా అడిగాడు, వెనుక మెదడులో 2 భాగాలు గుర్తించండి అని అడిగాడు. సో ఇది మీకు 10థ్లోనే కనిపిస్తుంది. సో వెనుక మెదడుకి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చెప్పొచ్చు అంటే అణుమస్తిష్కము మరియు మధ్యాముఖం అంటారు. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ పిల్లలకి 2 రకాలుగా తెలియాలి. బట్ ఇంగ్లీష్లో ఏమంటారో కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, మస్తిష్కాన్ని సెరిబ్రమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, ద్వారగోర్ధాన్ని డయాన్సెఫలాన్ అనే పేరుతో పిలుస్తారు. వాస్తవానికి హైపోతలామస్ అనేది ఇంగ్లీష్లో చదువుతుంది, తెలుగు మీడియంలో దీన్ని అదో పర్యాయం అనే పేరుతో చదువుతుంది. అట్లాగే చూడండి, అణుమస్తిష్కాన్ని సెరిబెల్లం. అట్లాగే మన మధ్యాముఖాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మెడుల్ అబ్లుంగేట. ఆవిడ ఎగ్జామినేషన్స్లో మనకి తెలుగులో ఇవ్వకుండా సెరిబ్రమ్ అని కూడా అడగచ్చు వాటి యొక్క ఫంక్షన్స్. గత డిఎస్ఎల్ ఎలా అడిగాడు, ఈ క్రింది వాడిలో మస్తిష్కం యొక్క విధులు కానీ గుర్తించండి, లేదా 4 మెదడు భాగాలు ఇచ్చేసి వాటికి సంబంధించిన ఫంక్షన్స్ని గుర్తించాలి అనే కాన్సెప్ట్లో అడుగుతాడు. అంటే మీరు గమనించాలి, 4 భాగాలు కలిసి ఒక క్వశ్చన్ కింద ఇస్తాడు. అది ఎక్కడ వస్తుంది సార్ అంటే ఇందులోనే వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అట్లాగే చెప్తున్నాను, 100% దీని నుంచి క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సరే ఎలా అండి 100% క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది? చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7th క్లాస్లోని కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి అనే పాఠంలో ఉంటుంది. ఇదిగోండి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి యొక్క దశలు. ఇందులోనే మనం చెప్పినప్పుడు 7వ తరగతి టెక్స్ట్ బుక్లోనే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకుంటాం. లైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నప్పుడు పుష్పం యొక్క నిర్మాణం గురించి చెప్తానండి. ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు, అందులో ఉండేటువంటి విధానం యొక్క గురించి ఇక్కడ మాట్లాడతాం. అందులో ఎస్పెషల్లీ కేసరావళి అంటే ఏంటి, అండకోశం అంటే ఏంటి, రక్షక పత్రావళి అంటే ఏంటి, ఆకర్షణ పత్రావళి అంటే ఏంటి, అవన్నీ కూడా ఇందులోనే నేర్చుకుంటాం. సరే, ఇందులో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి 8th మాస్టర్ అంటే సాకీయ ప్రత్యుత్పత్తి. గమనించాలి అందరూ కూడా, మొక్కల గురించి మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను. లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఇచ్చినప్పుడు పుష్పం మీద ప్రశ్న ఇవ్వచ్చు, సాకీయ ప్రత్యుత్పత్తి ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి లింక్ అప్ 10th క్లాస్ గురించి ఉంటుంది మేడం. మీరు అబ్జర్వ్ చేయాలి సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే సాకీయ ప్రత్యుత్పత్తి వచ్చేసరికి మళ్ళీ 10th క్లాస్లోనే మనకి దీని గురించి డైరెక్ట్గా ఒక క్లాసిఫికేషన్లో చెప్పచ్చు. సహజ సాకీయ ప్రత్యుత్పత్తి విధానాలు, కృత్రిమ సాకీయ ప్రత్యుత్పత్తి విధానాలు అని చెప్పచ్చు. మనకి సహజ సాకీయ ప్రత్యుత్పత్తి విధానాలు ఏ రకాలు వస్తాయి, కృత్రిమ సాకీయ ప్రత్యుత్పత్తులు ఏ విధానాలు వస్తాయి, సింపుల్గా చెప్దామండి. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాం సింపుల్గా. ఇక్కడ ఇందులో ఛేదనం గురించి ఇస్తారండి, అంటు కట్టడం గురించి ఇస్తారు, అలాగే మనకి అంటు తొక్కడం గురించి ఇస్తారు. ఈ అంటు కట్టడంలోనే స్టాక్ గురించి, సయాన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మీద ప్రశ్నిస్తారు. మరి సహజ సాకీయ ప్రత్యుత్పత్తి, సో న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఏది చదువుతాం సార్ అమ్మ, ఇందులోనే కాండ రూపాంతరాలు, వేరు రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు, అనగా కాండం నుంచి ఏర్పడేటువంటి మొక్కలు. గత డిఎస్సిలోను టెట్లో కూడా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. వేరు రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. ఇన్ కేసు ఇందులో నుంచి కనుక క్వశ్చన్ రాకపోతే మనం అబ్జర్వ్ చేయాలి, 10th క్లాస్లోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ ఉంటుంది. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ లెసన్ మనకి 2 రకాలను బేస్ చేసి ఉంటుంది. కౌమార దశ 8th క్లాసు అంటే చూడండి ఫండమెంటల్ నుంచి అండి, జంతువుల్లో ప్రత్యుత్పత్తి 8th క్లాసు, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 10th క్లాసు. ఈ 3 మీద నుంచి ప్రశ్న రావడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, పురుష ప్రత్యుత్పత్తి యొక్క నిర్మాణం గురించి కానీ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి కానీ ప్రశ్న రావచ్చు. లేదనుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి మొక్కల యొక్క భాగాల మీద నుంచి కానీ ప్రశ్న రావచ్చు. కానీ ప్రశ్న అయితే మాత్రం గత పేపర్స్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, ఎస్సీటీ వాళ్ళకి ఇంపార్టెంట్, గ్యారంటీకి క్వశ్చన్ అయితే ఇస్తాడండి. సో అలాగే చూడండమ్మా, ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పానండి ఆల్రెడీ మొక్కల్లో లైంగిక, అలైంగిక, సాకీయ ప్రత్యుత్పత్తి విధానాలు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఆ కాన్సెప్ట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. అలాగే చూసుకున్నట్లయితే విత్తనాల యొక్క ప్రయాణం. సో ఇది మనకి ప్రజెంట్ 7వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఇందులోనే మనం చూసుకున్నట్లయితే ఆ విత్తనాల్లోనే ఏ రకాలు ఉంటాయి, కేసాలు కలిగినటువంటి విత్తనాలు ఎలా ఉంటాయి,
అంటే బరువైనటువంటి విత్తనాలు ఎలా ఉంటాయి, జంతువుల ద్వారా ఏ విత్తనాలు ప్రయాణం చేస్తాయి అని ఇందులో నేర్చుకుంటాం. సో ఓకేనండి, ఇది ఇందులో వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్కి వచ్చేసరికి చూద్దామండి ఒకసారి. ఇదిగోండి, ఇందాక మనం చెప్పింది ఇప్పుడు. సో జంతువుల్లోని లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ఇప్పుడు చెప్పాను కదండి. 8th క్లాస్లో ఉండేటువంటి కౌమార దశ, మరి ఇదిగోండి యుక్త వయస్సు, అందులో వచ్చేటువంటి మార్పులు, హార్మోనుల పాత్ర. గమనించాల్సిన అందరూ విషయం ఏంటంటే 8th క్లాస్లో జస్ట్ మనకి హార్మోన్స్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఎక్కడ ఉంటుంది, 10th క్లాస్లో ఉంటుంది. అంతఃస్రావక గ్రంథులు, హార్మోనులు అని ఒక టేబుల్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పీయూష గ్రంథి గురించి ఇవ్వడం జరిగింది, అవట గ్రంథి గురించి ఇవ్వడం జరిగింది. మనకి అందులోకి వచ్చేసరికి అతివృక్క గ్రంథి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బీజకోశాల గురించి కూడా ఇవ్వడం జరిగింది 10th క్లాస్లో. ఇప్పుడు చెప్పినటువంటి ఏ గ్రంథి ఎక్కడ ఉంటుంది, ఏ హార్మోన్ విడుదల చేస్తే నీకు ఫంక్షన్ ఏంటి, ఆ టేబుల్ నేర్చుకుంటే చాలు. 10th క్లాస్లో ఉండేటువంటి టేబుల్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయొచ్చు. అంటే అసలు ఎందుకు ఇలా ఇవ్వడం జరిగింది మీరు అర్థం చేయండి. యుక్త వయసులో అంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ వాళ్ళు కౌమార దశకు చేరుకోగానే వీళ్ళలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల కారణమైన చాలాసార్లు డైరెక్ట్గా ఇచ్చేసాడు. అమ్మాయిలు అయితే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను, అబ్బాయిలు అయితే టెస్టోస్టెరాన్ అనే హార్మోను. ఈ ద్వితీయ లైంగిక లక్షణాలు కూడా కారణం అవుతాయి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని కూడా పిలుస్తారు, అవి అందులో వస్తాయి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి పునరుత్పత్తి, దాని యొక్క సామర్థ్యం మరియు లింగ నిర్ధారణ. 8th క్లాస్ ఇది ఏంటి లింగ నిర్ధారణ అంటే పుట్టేటువంటి పిల్ల ఆడపిల్ల మగపిల్లడు అని తెలుసుకోవడాన్ని లింగ నిర్ధారణ అంటారు. దీన్ని సెక్స్ డిటర్మినేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఏవైనా హార్మోన్స్ ఉంటే వాటి గురించి మనం మాట్లాడుతాం. ఇదిగోండమ్మా జననేంద్రియాలు ఆరోగ్యం గమనించాలి. అంటే ఏంటి, స్త్రీ ప్రత్యుత్పత్తి యొక్క భాగాల యొక్క సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా ఏంటంటే 10th క్లాస్లో ఉంటుంది. దానికి సంబంధించి నేర్చుకోండి. సార్ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్, నేను మీకు ఇప్పుడే చెప్పాను. ఇందాక చెప్పిన మొక్కల కాన్సెప్ట్లో నుంచి కానీ ఎక్కడ రాసిన కాన్సెప్ట్లో కానీ చూడండి, మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి. కౌమార దశ అనేటువంటి లెసన్ ఉంది, మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి లెసన్ ఉంది, మళ్ళీ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఉంది, మొక్కల్లో సాకి ప్రత్యుత్పత్తి ఉంది, మళ్ళీ 10th క్లాస్లో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వస్తుంది. ఈ అన్ని లెసన్లో నుంచి గ్యారంటీగా అవసరమైతే 2 ప్రశ్నలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. సో చాలా దీని మీద ఫోకస్ పెట్టుకోవడం చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి అని చెప్పొచ్చు. సో ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ. ఇదే మనకి ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి మొక్కలు జంతువులు సంరక్షణ అనేటువంటి పేరుతో ఉంటుంది. మొన్న కూడా జరిగిన టెట్లో దీని మీద కోచులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రశ్నలు 2 రకాలుగా ఇస్తాడు. సింపుల్గా చెప్పేయచ్చమ్మా. సార్ ఏంటి సార్ అంటే ఎండమిక్ జాతులు అంటే ఏంటి, వాటి మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్లో పక్షుల యొక్క వలసల మీద మనకి ఇంతకుముందు అప్లికేషన్ టైప్లో అడిగాడు. ఇక్కడ కూడా వాటి గురించి మెన్షన్ చేశాడు. దాని కారణాలు ఏంటనేటువంటి కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. ఇది కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది. అలాగే మనకి ఇందులో మనం ఏం చెప్పొచ్చు మాస్టర్ అంటే రెడ్ డేటా బుక్ గురించి చెప్పొచ్చండి. రెడ్ డేటా బుక్ ఇది మీకు సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. బట్ మన 8th క్లాస్ బయాలజీలో మాత్రం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్ జీవవైద్యం. క్వశ్చన్ వచ్చినా కూడా రావడానికి స్కోప్ అయితే ఉంది. ఇందులో జాతీయ పార్కులు అంటే ఏంటి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే ఏంటి, జీవావరణ రిజర్వ్ అంటే ఏంటి, మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, సో బట్ ఇందులో నుంచి ఖచ్చితంగా రావడానికి స్కోప్ అయితే ఉంది. తర్వాత చూడండి, ఇదిగోండి అడవులు వృక్షజాలం. సో ఫారెస్ట్ గురించి, అలాగే అక్కడ ఉండేటువంటి జంతువులు, ఆ జీవుల మధ్యలో ఉండేటువంటి పరస్పర సంబంధం, మరి హరిత ప్రపంచం. ఇది మరి కింది స్థాయి పుస్తకాలే. అడవుల వలన మనకు ఉపయోగాలు ఏంటి, అలాగే అటవీ నిర్మూలన వలన మనకి ప్రభావాలు ఏంటి, అడవులు నశించుకోవడం వలన సో మనకి అడవులను నరికివేయడం వలన మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు కూడా అడిగాడమ్మా చిప్కో ఉద్యమం, ఇది పాత టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో చిప్కో ఉద్యమం గురించి, అలాగే మనకి అటవీ మరియు వన్యప్రాణుల యొక్క సంరక్షణ అంటే ఇదిగోండి దాని దగ్గర ఇచ్చాడు. అలాగే మనం చూసుకోండి, ఇదిగోండి మేడం ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. అంతరించిపోతున్న మరియు స్థానిక జాతులను రక్షించడం అంటే ఏంటి, ఈ స్థానిక జాతులను అంతరించిపోతున్న జాతులను రక్షించడం కోసమే సో మనకి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను, జాతీయ పార్కులను, జీవావరణ రిజర్వ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఉండేటువంటి తేడాలు ఏంటి అంటే దీనికి ఉండే పరిమితులు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దాని పరిమితులు ఏంటి, సో జాతీయ పార్కులు దాని పరిమితులు ఏంటి, జీవావరణ రిజర్వ్ దాని పరిమితి 8th క్లాస్లో ఒక టేబుల్లో ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు బిట్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో బట్ దీని మీద కూడా ఫోకస్ పెడదాం. ఇది మనకి డిఎస్సికి సంబంధించినటువంటి సో ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఇది ఒక్కసారి మీరు సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక్కసారి
మీకు ఆల్రెడీ చెప్పినటువంటి అంశాలను ఏవైతే మనం ఎక్కువ అంశాలను స్ట్రెస్ చేసామో వాటి మీద బాగా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ క్లాసు మనం వచ్చినప్పుడు గత ప్రీవియస్ జరిగినటువంటి టెట్లో ఏవైతే ప్రశ్నలు వచ్చినాయో వాటి మీద డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఎప్పటికప్పుడు మన డిఎస్సికి సంబంధించి గోదావరి ఇన్స్టిట్యూట్ సంస్థ తరపు నుంచి మనకి కావాల్సినటువంటి అప్డేట్కి సంబంధించి కానీ ఏమైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ల గురించి కానీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే.